సరిగ్గా 35 సంవత్సరాల క్రితం అంటే ఇదే రోజు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చేదు జ్ఞాపకం. 35 సంవత్సరాల క్రితం ఇదే రోజు నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 కింద విధించారు. మొట్టమొదటిసారిగా అండ్ ఆఖరిసారిగా ఇంటర్నల్ డిస్టర్బెన్స్, అంతర్గత కలహాలు అనే పేరుతో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. అప్పుడున్న రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేశారు. భారతదేశ చరిత్రలో ఈ ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మన రాజకీయ చరిత్రలో జూన్ 25, 1975 రోజు మొదలైన ఈ ఎమర్జెన్సీ మార్చ్ 21, 1977లో అంతమైంది. దాదాపు 21 మాసాలు అన్నమాట. ఈ 21 మాసాలకు ముందు ఏం జరిగింది? ఎందుకు ఇందిరాగాంధీ అంత కఠినమైన నిర్ణయం తీసుకుంది? చివరికి తన క్యాబినెట్ మినిస్టర్స్ని కూడా పూర్తి స్థాయిలో కన్సల్ట్ చేయకుండా ఆమె అంత యూనిలేటరల్గా ఎందుకు ఇంత భయంకరమైన నిర్ణయం తీసుకుంది? దాని వెనకాల కథనం ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా జయప్రకాష్ నారాయణ్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, ఈ వ్యక్తి గురించి మనందరికి తెలియాలి. ఈయన ఒక గాంధేయవాది, గాంధీయన్ సోషలిస్ట్ అన్నమాట. అప్పట్లో 1974 సంవత్సరంలో స్టూడెంట్ యాజిటేషన్ బీహార్లో మొదలైంది. బీహార్ ఛత్ర సంఘర్ష్ సమితి అని చెప్పి యువత అందరూ పోరాడేవాళ్ళు బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దాన్ని లీడ్ చేసింది జయప్రకాష్ నారాయణ్. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ్ టోటల్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్తో యువత, రైతాంగం, లేబర్ యూనియన్స్ వీళ్ళందరూ కూడా అహింసా పద్ధతుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలిపించారు. అదే టైంలో గుజరాత్లో నవ్ నిర్మాణ్ మూమెంట్ అని చెప్పి డిసెంబర్ 1973 నుంచి మార్చి 1974 వరకు జరిగింది. సో దేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా రకరకాల ఉద్యమాలు బయలుదేరాయి. చాలా ఉద్యమాలకి జయప్రకాష్ నారాయణ్ నాంది పలికారు. ఆవిడ నిరంకుశత్వానికి, ఆవిడ యొక్క హై హ్యాండెడ్నెస్కి ఆయన ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు. అది ఆయన థీరీ అనమాట. అంతకు ముందే ఇచ్చినప్పటికీ అప్పుడు చాలా పాపులర్ అయింది. పార్టీలెస్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటే కుళ్ళు రాజకీయాలు బయలుదేరుతాయి అని చెప్పి ఆయన రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యం కావాలి అని చెప్పి ఒక పిలిపించారనమాట జయప్రకాష్ నారాయణ్. సో ఇదొక అంశం అయితే, అదే టైంలో ఇంకొక అంశం దేశాన్ని మొత్తం ఊపేసింది. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ జడ్జిమెంట్ 1975. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక చెల్లదు అని చెప్పేసింది, లోక్సభ ఎంపీగా. దానికి కారణం 1971లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ తన అధికార యంత్రాంగాన్ని మొత్తం ఎన్నికల కోసం వాడుకుందని చెప్పి ఫస్ట్ టైం కోర్టు ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయి ఆఫీసర్ని, ఒక ప్రధానమంత్రిని క్రాస్ ఎగ్జామిన్ చేసింది ఈ కేసులో. వెంటనే ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు స్టే కోసం. కానీ ఆ స్టే కూడా సుప్రీంకోర్టు చాలా కండిషన్స్ పెట్టించింది. నువ్వు ఎంపీగా రిజైన్ చేయాలి, పీఎంగా కంటిన్యూ అవ్వచ్చు, కానీ నీకు ఓటేసే హక్కు లేదు, ఇలా చాలా చెప్పింది. సో ఇందిరాగాంధీ కోపం వచ్చింది. ఇలా అనేక అంశాలు. దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వం రిజైన్ చేయాలి అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అన్ని డిమాండ్ మొదలెట్టాయి. ఆ టైంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది. ఆర్టికల్ 352 క్లాజ్ 1 ఇంటర్నల్ డిస్టర్బెన్స్, అంతర్గత కలహాలు అనే పేరుతో. సో ఇక్కడి నుంచి మనం చరిత్ర చెప్పుకుంటే మానవ హక్కులు పూర్తి స్థాయిలో కాలరాశారు ఆ టైంలో. ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ, ఇప్పుడు లేరు ఆయన, సంజయ్ గాంధీ, ఆయన ఫోర్స్డ్ మాస్ స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ అని వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తీసుకెళ్ళిపోయారు. బలవంతంగా పెళ్లి కాని వాళ్ళకు కూడా. చాలామంది అపోనెంట్స్ని, దాదాపు 11 లక్షల మంది జైల్లో పెట్టారంటే విచారణ లేకుండా. హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా అప్పట్లో అలో చేయలేదు. చాలా ఫేమస్ కేసులు కూడా జరిగాయి ఆ టైంలో, ఏమీ అవ్వలేదు. ఫారెన్ జర్నలిస్టుల పైన కూడా నియంత్రణ.
వార్తాపత్రికలో ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో కథనాలు వచ్చేసాయి. ఇక్కడితో ఆగకుండా చాలామంది టెలిఫోన్ లైన్ కట్ చేయడం అదొక నిరంకుశ పాలన అని చెప్పొచ్చు. ఎందుకు ఆవిడ చేసిందో ఆవిడకే తెలియాలి. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ పూర్తి స్థాయిలో మొత్తం ఇందిరాగాంధీ కంట్రోల్. ఇన్ఫ్యాక్ట్ అది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కాదు, ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్సే మొత్తం పూర్తి స్థాయిలో అన్ని విషయాల్లో నిర్ణయాలన్నమాట. ఎవరైనా పొలిటికల్ అపోనెంట్స్ ఉంటే వాళ్ళు జైల్లో ఉంటారు, ఎవరైనా సరే. చాలామంది నేతలు అప్పట్లో జైల్లోకి పంపించేసింది. అండ్ ఇక్కడ 21 నెలల పాటు జరిగిన ఎమర్జెన్సీ అయిపోయిన వెంటనే భారతదేశంలో ఎన్నికలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చింది, జనతా పార్టీ. 7 పార్టీల కూటమి అన్నమాట. సో ఇది జరిగింది. కానీ భారతదేశంలో ప్రజలు ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో ఏ తప్పునైనా చాలా తొందరగా క్షమిస్తారు. ఇందిరాగాంధీని కూడా క్షమించేశారు. మళ్ళా 2 సంవత్సరాల లోపే జనతా పార్టీ పడిపోయింది, ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది, ఇంకా స్ట్రాంగ్గా పరిపాలించింది 1984లో చనిపోయేంత వరకు. కానీ ఎమర్జెన్సీ ఒక చేదు నిజమే, కానీ దానిలోంచి భారతదేశం ఒక కొత్త అనుభవం నేర్చుకుంది. భారతదేశం ఒక ఎప్పుడు చూడని నేర్చుకుంది అనమాట. సో ఎవ్రీ బిట్టర్ ఎక్స్పీరియన్స్ హ్యావ్ ఎ లెసన్ టు లెర్న్. ప్రతి కష్టంలోంచి ఒక లెసన్ ఉంటుంది, అది భారతదేశం నేర్చుకుందని చెప్పొచ్చు. అలాంటి చీకటి రోజులు ఎప్పటికీ రాకూడదని, నిజమైన ప్రజాస్వామ్యం రావాలని కోరుకుందాం. ఈ రోజున చాలామంది స్పీచ్ ఇచ్చారు, ఆ రోజుల్లో డెమోక్రసీ లేదు, ఈ రోజులో డెమోక్రసీ ఉందని. ఏ రోజున కూడా భారతదేశంలో డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే భావ వ్యక్తీకరణ హక్కు పూర్తి స్థాయిలో వచ్చిందని నేను అనుకోవట్లేదు. అది వచ్చే రోజు కోసం మనం అందరం వేచి చూద్దాం.